హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమాకి సంబంధించి ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్ అయిన ఇంజనీరింగ్ కెమిస్ట్రీ గురించి మిడ్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్, తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దాని గురించి కూడా మనం లైట్గా డిస్కస్ చేద్దాము, ఎలా చదువుకోవాలా ప్రిపరేషన్ అనేది. సరే, ఈ C23 సిలబస్ ఇది. సో C23 అంటే తెలుసు కదా, ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు, అదేవిధంగా ప్రజెంట్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకు ఇద్దరు కూడా కామన్. కానీ మనం మిడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళ మిడ్ ఎగ్జామ్స్ గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సరే, కెమిస్ట్రీ తీసుకుంటే మనకి కోడ్ వచ్చి 104 సబ్జెక్ట్ కోడ్. సరే, మనం దీన్ని తీసుకుంటే టోటల్గా 8 టాపిక్స్ అయితే ఉన్నాయి, అంటే యూనిట్స్ అనుకోవచ్చు. ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ, సొల్యూషన్, యాసిడ్ అండ్ బేస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కరోజన్, వాటర్ ట్రీట్మెంట్, పాలిమర్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఫ్యూయల్స్ అండ్ ఎలిమెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇది మనకున్న టోటల్గా 8 టాపిక్స్ అయితే ఉన్నాయి. సరే, దీనికి సంబంధించిన వెయిటేజ్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్ డిస్కస్ చేసినాము ఫైనల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. ఇప్పుడు మనం మిడ్ గురించి కాబట్టి మిడ్కి సంబంధించిన సిలబస్ ఏదుందో చూద్దాం. మనం ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే, ఇది సిలబస్ కాపీ. నేను ఏదైతే స్క్రోల్ చేస్తానో ఇది సిలబస్ కాపీ. ఇది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కనుక ఉంటుంది. మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే టెలిగ్రామ్లో జాయిన్ కాండి, టెలిగ్రామ్ గ్రూప్లో. అక్కడ మీరు కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర అయితే పెట్టుకుంటే మీకు అప్ టు ఎగ్జామ్ వరకు కూడా, ఎగ్జామ్ వరకు కాదు, మొత్తం డిప్లొమాకి ఈ సిరీస్ సంబంధించిన, అంటే C23 సిరీస్కి సంబంధించిన సిలబస్ కాపీ కాబట్టి మీతో ఉండడం చాలా సేఫ్ సైడ్. సరే, మనం యూనిట్ టెస్ట్ తీసుకుంటే ఫస్ట్ మిడ్కి మనకు సిలబస్ 1.1 to 2.8 వరకు అయితే ఉంది. అంటే నెక్స్ట్ సెకండ్ యూనిట్కి అయితే 3.1, అంటే ఐ మీన్ ఫస్ట్ సెకండ్ యూనిట్స్ అయితే కనుక మనకి ఎగ్జామ్కి ఉన్నాయనొచ్చు. యూనిట్ టెస్ట్ ఫస్ట్ 2 యూనిట్స్ అంటే ఏంటి వస్తాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ యూనిట్ ఏముంది, ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సెకండ్ యూనిట్ సొల్యూషన్, యాసిడ్ అండ్ బేసెస్. ఇది మనకున్న సిలబస్ ఫస్ట్ మిడ్కి తీసుకుంటే. ఓకే, సరే, మనం దీంట్లో ఏమేమి చదువుకోవాలని చూస్తే కనుక చాలా ఈజియెస్ట్ టాపిక్ మనకు కెమిస్ట్రీ సబ్జెక్ట్. ఎక్కువ మంది ఫెయిల్ అయితే అంటారు, కానీ అర్థం చేసుకుని చదివితే మాత్రం చాలా ఈజీ సబ్జెక్ట్, ప్యారలల్గా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. ఎందుకంటే అంత ఈజీగా ఉంటుంది, అంత ఈజీగా మనం రాయగలుగుతాం ఎగ్జామ్లో కూడా, వన్స్ మనకు క్లియర్గా అర్థమైతే సబ్జెక్ట్. ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీలో మనకు బేసిక్స్ అయితే ఉంటాయి, అటామిక్ స్ట్రక్చర్ గురించి ఉంటాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఆటమ్? ఆటమ్ ఈజ్ ఏ అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక నేను చిన్న యాపిల్ ఇచ్చినాను, యాపిల్ని చిన్న పీసెస్గా కట్ చేయండి అన్నాను. మీరు ఏం చేసినారు, నైఫ్ తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేశాను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్, ఈ పీస్ని ఇంకొకరు సబ్ డివైడ్ చేయలేరు, అంటే ఇంకొక పీస్ కింద డివైడ్ చేయలేనంత చిన్నగా ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఆటమ్ అంటాం. వాట్ ఈజ్ ఆటమ్? ఇట్ ఈజ్ ఏ అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. ఏ సబ్స్టాన్స్ తీసుకున్నా, అంటే యాపిల్ తీసుకోవచ్చు, మీరు ఒక పేపర్ తీసుకోవచ్చు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు, ఆ చిన్న ముక్కను ఏమంటాం మనం? ఆటమ్ అంటాం. ఇట్ ఈస్ ఎ అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. అర్థమైంది కదా ఆటమ్ అంటే. సరే, ఈ ఆటమ్కి సంబంధించి మనకి ప్రోటాన్ అనే ఒకటి, ఎలక్ట్రాన్ ఒకటి, న్యూట్రాన్ ఒకటి, 3 మెంబర్స్ అయితే ఉంటారు. సో ప్రోటాన్ అంటే ఏంటంటే, ఈ ఏదైతే ఆటమ్ ఉందో దీనికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక మ్యాగ్నెట్ అనుకుందాం, నేను ఇక్కడ నుంచి ఒక ఐరన్ పీస్ని ఇలా తీసుకోబోతున్నా, ఈ లైన్ దాటి లోపలికి వెళ్ళిపోతే ఇది లాగేసుకుంటుంది. సో దీన్ని మనం ఏమంటాం? ఈ లాగే గుణాన్ని ఏమంటామంటే ప్రోటాన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అది బయటకు దుబ్బింది అనుకోండి, అంటే రిపల్షన్ జరిగింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? నెగిటివ్ ఎనర్జీ అంటాం. ఏమి లేకుండా ఊరుకుంటే దాన్ని మనం న్యూట్రాన్ అంటాం. అంటే ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. అర్థమైంది కదా. ప్రోటాన్ అంటే పాజిటివ్ ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్, ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్, న్యూట్రాన్ అంటే నాన్ ఎనర్జీ ఆఫ్ ద ఆటమ్. మరి ప్రోటాన్ని మనకి ఎవరు కనుగొన్నారు అంటే కనుక, ప్రోటాన్ ఎక్కడి నుంచి వచ్చింది మనకు? ఎవరు కనుక్కున్నారు? గోల్డ్ స్మిత్. తర్వాత ఎలక్ట్రాన్ తీసుకుంటే J.J. థామ్సన్. తర్వాత అదేవిధంగా న్యూట్రాన్ తీసుకుంటే చాడ్విక్. సో దీని గురించి మనకు మినిమం నాలెడ్జ్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సరే, ఇవి ఈ ఏదైతే ఉన్నాయో ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్, ఇవన్నీ కూడా ఈ ఆటమ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఓకేనా. సో ఇవి తిరుగుతూ ఉంటాయి, ఈ ఆటమ్స్, ఈ ఆటము, ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, దీన్ని ఆటం అంటాము. ఈ మధ్యలో ఏదైతే ఆటం ఉందో, ఈ ఆటంకి మధ్యలో కొంచెం డార్క్ కలర్గా పోర్షన్ ఉంటుంది, దీన్ని మనం ఏమంటామంటే న్యూక్లియస్ అంటాం. తర్వాత ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ ప్రతిసారి ముగ్గురు పేరు చెప్పుకుంటే వీటిని అయాన్స్ అంటాం. అంటే స్టూడెంట్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇలా చెప్పుకోకుండా స్టూడెంట్స్ అంటాం, వీటిని మనం అయాన్స్. వాట్ ఈస్ అయాన్? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ is called as a ion. What is a nucleus? It is a middle portion of the atom is called as a nucleus. What is a proton? It is a positive energy of the atom. What is an electron? It is a negative energy of the atom. What is a neutron? It is a non energy of the atom. ఇవి దీని డెఫినేషన్. ఎవరు చెప్పినారు ఇదంతా మనకు దీని గురించి అంటే? నేను చెప్పడం లేదు, మనకు ఫస్ట్ ఎవరు చెప్పినారంటే బోర్స్ చెప్పినారు. కాబట్టి ఈ థీరంని మనం ఏమంటామంటే బోర్స్ థీరం అంటాం. క్లియర్? అంటే మనకి ఎగ్జామ్లో ఆటం అంటే ఏంది ఇంపార్టెంట్, తర్వాత బోర్స్ థీరం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బోర్స్ థీరం యొక్క లిమిటేషన్స్ ఉంటాయి. ఏంటి ఆ లిమిటేషన్స్ అంటే, నేను ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ ఉన్నాయి అంటాను, కానీ ఎంతమంది ఉంటాయో చెప్తున్నాను, ఎన్ని మెంబర్స్ ఉన్నాయో చెప్తాను చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే ఇది మనకు బోర్స్ థీరం క్లియర్గా చెప్పలేదు. ఓకే, తర్వాత ఈ ఆటం చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నాను, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా నాకు తెలియదు, ఎందుకు మనకు బోర్స్ థీరం చెప్పలేదు. సో ఇవన్నీ కూడా దీనికి లిమిటేషన్స్ కింద రాసుకోవచ్చు. అంటే బోర్స్ థీరం గురించి మీకు అర్థం కావాలా, అదేవిధంగా బోర్స్ థీరం యొక్క లిమిటేషన్స్ కూడా మీకు
అర్థం కాల. రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మనకు దీనికి సంబంధించి. ఓకేనా. తర్వాత ఆర్బిట్ ఏదైతే ఈ ఆటం ఉందో, ఆటంకి గ్రీన్ కలర్ రౌండ్ చుట్టాను కదా, దీన్ని మనం ఏమంటామంటే ఆర్బిట్ అంటాం. ఆర్బిట్ అంటే ఏంటి? వలయము అని. దీన్ని మనం ఆర్బిట్ అంటాం. సో డెఫినేషన్ ఏ విధంగా రాస్తామంటే ఆర్బిట్ ఇట్ ఈస్ లేదంటే సింపుల్గా ఇట్ ఈస్ అ లైన్ ఆఫ్ పాత్ ఆఫ్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, లేదా ఇట్ ఈస్ అ లైన్ ఆఫ్ అయాన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఆర్బిట్ అంటాం. ఓకేనా. ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో, అంటే ఏం గ్యాప్? ఈ న్యూక్లియస్ నుంచి ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో, స్పేస్ ఉందో, దీన్ని మనం ఏమంటామంటే ఆర్బిటాల్ అంటాం. ఆర్బిట్ అంటే ఈ లైన్, గ్రీన్ కలర్ లైన్. ఆర్బిటాల్ అంటే ఈ మధ్యలో ఉన్న స్పేస్. అంటే ఈ రెడ్ కి గ్రీన్ కి మధ్యలో ఉన్న స్పేస్ ని ఏమంటాం మనం? ఆర్బిటాల్ అంటాం. ఆర్బిట్ అంటే వలయము, ఇది లైన్, దీంట్లో అయాన్స్ ఉంటాయి. ఆర్బిటాల్ అంటే స్పేస్, ఇది ఆర్బిట్ కి ఆటమ్ కి మధ్యలో ఉన్న స్పేస్ ని మనం ఏమంటామంటే న్యూక్లియస్ కింద తీసుకుంటాం. సారీ, ఆర్బిటాల్ కింద తీసుకుంటాం. ఆర్బిట్, ఆర్బిటాల్. క్లియర్ కదా? ఇవి రెండు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ ఆర్బిట్స్ కి సంబంధించిన షేప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది జాగ్రత్త చదువుకోండి. తర్వాత ఆబ్బౌ ప్రిన్సిపుల్, తర్వాత హున్స్ రూల్, పౌలీస్ ఎక్స్క్లూజన్, ఇవి త్రీ కూడా మ్యాండేటరీగా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బోర్స్ థీరం, ఆబ్బౌ, హున్స్, పోలీస్, ఇవి నాలుగు మనకి గన్ షాట్ క్వశ్చన్స్ కాబట్టి జాగ్రత్త చదువుకోండి. షేప్స్ గురించి తీసుకుంటే కనుక మనకి షేప్స్ ఏమేమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీడిఎఫ్ అనే షేప్స్ ఉన్నాయి. ఎస్ తీసుకుంటే స్పెరికల్ షేప్, అదేవిధంగా పి తీసుకుంటే డబుల్ బెల్, డి తీసుకుంటే పి తీసుకుంటే డమ్ బెల్ అంటాము, డి తీసుకుంటే డబుల్ బెల్ అంటాము, అదేవిధంగా ఎఫ్ తీసుకుంటే కంప్లీట్ షేప్ అంటాం. మొత్తం 4 ఉంటాయి ఎస్పీడిఎఫ్ అని. ఓకేనా. తర్వాత మనం ఆర్బిటాల్స్ గురించి మాట్లాడితే ఇక్కడ షేప్స్ వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్బిటాల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు షేప్స్ గురించి మాట్లాడుతున్నాము. అదేవిధంగా ఆర్బిట్స్ తీసుకుంటే కనుక కేఎల్ఎంఎన్ ఉంటాయి. సో కొంచెం ఈ హ్యాండ్ రైటింగ్ అనేది సరిగా పడడం లేదు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా, కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ పెన్ ప్రాపర్గా రాయడం లేదు, కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కొన్ని రోజుల వరకు. తర్వాత మనం అంత ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సరే, దీనికి సంబంధించి కేఎల్ఎంఎన్ అనే ఆర్బిట్స్ ఉంటాయి. దీనికి సంబంధించి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేకి తీసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ అని, ఎల్కి తీసుకుంటే 8 అని, ఎంకి తీసుకుంటే 18 అని, ఎన్కి తీసుకుంటే 32 అని. ఇవన్నీ కూడా మీకు ఒక రెగ్యులర్ క్లాస్ నేను డీటెయిల్గా చెప్పిన ఈ టాపిక్ అంతా. దానికి సంబంధించిన వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు ప్లేలిస్ట్ చూసినా కూడా మీకు దొరుకుతుంది. కెమిస్ట్రీకి సంబంధించి హౌ టు పాస్ కెమిస్ట్రీ, డిప్లొమా కెమిస్ట్రీ అని కొడితే మీకు వీడియో ప్లే అవుతుంది కంప్లీట్గా. ఇక్కడైతే మనం పైన చెప్పుకుంటాను, కంప్లీట్గా టాపిక్ అంతా ఉంది, మీరు ఒకసారి అయితే చూడండి. ఓకేనా. తర్వాత బాండ్స్ గురించి మాట్లాడితే మనకి 2 బాండ్స్ ఉంటాయి. ఒకటి కోవలెంట్ బాండ్, తర్వాత అయానిక్ బాండ్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. బాండ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆటం తీసుకున్నా, ఎగ్జాంపుల్కి ఇది ఒక ఆటం అన్న. ఆటం అంటే ఏంది? అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. ఇంకొక ఆటం తీసుకున్నాం, ఇది కూడా అన్డివైడబుల్ పీస్ ఆఫ్ ఎనీ సబ్స్టాన్స్. మిడిల్లో ఏముంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. ఇక్కడ కూడా న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్. సరే, ఈ రెండు ఆటమ్స్ అట్రాక్షన్ రెండిటి వల్ల ఉండొచ్చు. ఒకటి 2 న్యూక్లియస్ వల్ల ఉండొచ్చు, లేదా వీటి మధ్యలో అయాన్స్ ఉంటాయి కదా, ఈ అయాన్స్ వల్ల కూడా ఉండొచ్చు. అంటే 2 ఆటమ్స్ మధ్య అట్రాక్షన్ న్యూక్లియస్ వల్ల ఉండొచ్చు, లేదా అయాన్స్ వల్ల ఉండొచ్చు. అయాన్స్ అంటే ఎవరు? ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్. అయాన్స్ వల్ల ఉంటే 2 ఎలక్ట్రాన్స్ మధ్యలో బాండ్, అయాన్స్ వల్ల ఉంటే దాన్ని అయానిక్ బాండ్ అంటాము, న్యూక్లియస్ వల్ల ఉంటే దాన్ని కోవలెంట్ బాండ్ అంటాం. సరే, ఇప్పుడు చూడండి, అయాన్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయా? ఉండవు. ఎన్ని క్వాంటిటీ ఉన్నాయో మనకు చెప్పినాడా? బోర్స్ థీరంలో లేదు. ఏ డైరెక్షన్ తిరుగుతాయో చెప్పినాడా? చెప్పలేదు. అంటే ఇవన్నీ కూడా అప్ అండ్ డౌన్ అయితే ఉంటాయి. సో అప్ అండ్ డౌన్ అయితే ఉంటాయి కాబట్టి ఈ బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుందా? ఇది కూడా అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది. అంటే కంపారిటివ్లీ కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్ ఇస్ ఎ వీక్ బాండ్ అని మీకు అర్థం కావాలి. సార్ అర్థమైనట్లే ఉంది, అర్థం కావడం లేదు. ఎగ్జాంపుల్ మీరు వాటర్ తీసుకుందాం. వాటర్ తీసుకుంటే వాటర్ సంబంధించిన ఫార్ములా ఏముంది? కెమిస్ట్రీలో ఫార్ములా H2O ఉంది. మీరు ఈ వాటర్ని వేడి చేస్తే H+OH- గా డివైడ్ అయిపోతుంది. ఎందుకు డివైడ్ అవుతుంది అంత సింపుల్గా? అదే మనం ఐరన్ రాడ్ తీసుకొని డివైడ్ చేయాలంటే హీట్ చేసి కొట్టి బ్రేక్ చేయాల్సి వస్తుంది. అదే వాటర్ని మనం కొంచెం వేడి చేస్తేనే డివైడ్ అయిపోతుంది. ఏ బేస్ పైన డివైడ్ అవుతుంది? ఎందుకు డివైడ్ అవుతుంది అంటే ఇది అయానిక్ బాండ్, అంటే అయాన్స్ వల్ల ఉండే బాండ్. ఎప్పుడైతే మనం హీట్ చేసినామో అవి రెండు బ్రేక్ అయిపోతున్నాయి, ఇద్దరు స్ప్లిట్ అయిపోతున్నారు H+OH- కింద. దీన్ని మనం అయానిక్ బాండ్ అంటాం. క్లియర్గా అర్థమైంది కదా? సో ఈ విధంగా బాండ్స్, రెండు ఆటమ్స్ యొక్క బాండ్స్ ఈ విధంగా అయితే అటాచ్మెంట్లో ఉంటాయి. దీన్ని మనం 2 టైప్గా డివైడ్ చేసుకున్నాం, అయానిక్ బాండ్ ఒకటి, కోవలెంట్ బాండ్ ఒకటి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి జాగ్రత్త చదువుకోండి. ఓకే, నెక్స్ట్ యూనిట్ ఏముంది మనకు అంటే ఇంకా సొల్యూషన్స్. 2 యూనిట్సే కదా మనకి మిడ్ ఎగ్జామ్కి. సొల్యూషన్ తర్వాత యాసిడ్, బేస్. సొల్యూషన్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఎ హోమోజేనియస్ మిక్స్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సొల్యూషన్. సో ఇది కూడా కొంచెం డీటెయిల్గా మాట్లాడతామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎరేజ్ చేద్దాం. నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక షుగర్ తీసుకున్నా, ఎగ్జాంపుల్కి ఇది షుగర్. ఓకే, తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా, ఇది వాటర్. నేను ఈ షుగర్ని వాటర్ని కలిపితే, రెండింటిని కలిపితే నాకేమొచ్చిందంటే షుగర్ వాటర్ వచ్చింది. ఓకే, ఇది షుగర్ వాటర్, ఇది షుగర్, ఇది వాటర్, ఇది షుగర్ వాటర్. ఓకే,
ఈ షుగర్ వాటర్లో నేను ఎక్కడ చూసినా కూడా ఒకటే రకంగా టేస్ట్ ఉంటుంది. సరే ఈ షుగర్ వాటర్ నేను సపరేట్ చేయగలనా అంటే షుగర్ని వాటర్ని సపరేట్ చేయగలనా? చేయలేను. దీన్ని మనం ఏమంటామంటే హోమోజేనియస్ మిక్స్చర్ అంటాం. సపరేట్ చేయలేకపోతే దాన్ని మనం హోమోజేనియస్ మిక్స్చర్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు ఇదేమి సొల్యూషన్. సొల్యూషన్ అంటే ఏంది డెఫినేషన్? ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సొల్యూషన్. ఇక్కడ చూడండి డెఫినేషన్లు డిఫరెంట్ వస్తున్నాయి. ఒకటి సొల్యూషన్ వస్తుంది, తర్వాత ఒకటి సాల్వెంట్ వస్తుంది, ఒకటి సొల్యూట్ అని ఒకటి వస్తుంది. సొల్యూట్ సాల్వెంట్. సొల్యూట్ చిన్నగా ఉంది కదా, అంటే ఏదైతే చిన్నగా ఉంటుందో ఆ క్వాంటిటీని మనం సొల్యూట్ అంటాము, లార్జ్ క్వాంటిటీని సాల్వెంట్ అంటాం. సొల్యూట్ చిన్నగా ఉంది, సాల్వెంట్ పెద్దగా ఉంది నేమ్లోనే చదివేటప్పుడు. సో సొల్యూట్ అంటే చిన్న క్వాంటిటీ, సాల్వెంట్ అంటే లార్జ్ క్వాంటిటీ. ఈ రెండు కలిపి వచ్చే హోమోజీనియస్ మిక్స్చర్ని మనం ఏమంటామంటే సొల్యూషన్ అంటాం. హోమోజీనియస్ మిక్స్చర్ కాకపోతే ఇంకొకటి ఏమొస్తుంది? హెట్రోజీనియస్ వస్తుంది. హెట్రోజీనియస్ అంటే ఏంది? మనం సపరేట్ చేస్తే అంటే డివైడ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్కి మనం రైస్ ప్లస్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, రైస్ ప్లస్ వాటర్ తీసుకుంటే ఆ రైస్ వాటర్ని మనం సపరేట్ చేయకూడదా? చేయగలం. దాన్ని మనం ఏమంటామంటే హెట్రోజీనియస్ మిక్స్చర్ అంటాం. హోమోజీనియస్ మిక్స్చర్ అంటే సపరేట్ చేయలేము, హెట్రోజీనియస్ అంటే సపరేట్ చేయగలము. సొల్యూషన్ అంటే ఏమైండాలా? అది ఖచ్చితంగా హోమోజీనియస్ అయ్యే ఉండాలి, హెట్రోజీనియస్ కాకూడదు. అంటే రైస్ వాటర్ అనేది సొల్యూషన్ కాదు. అర్థమైందా? మరి సొల్యూషన్ అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మనం లెమన్ వాటర్, షుగర్ వాటర్ ఇవన్నీ కూడా హోమోజీనియస్ సొల్యూషన్స్. ఈ సొల్యూషన్ యొక్క డెఫినేషన్ ఏమి? ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సొల్యూట్ అంటే చిన్నది, సాల్వెంట్ అంటే పెద్దది. ఈ రెండింటిని కలిపి ఏమంటాం? సొల్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సొల్యూషన్ అడగకుండా సొల్యూట్ అంటే ఏంది అని అడిగిన డెఫినేషన్. సొల్యూట్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ క్వాంటిటీ ఇన్ ద సొల్యూషన్. వాట్ ఈస్ ద సాల్వెంట్? ఇట్ ఈస్ ద లార్జెస్ట్ క్వాంటిటీ ఇన్ ద సొల్యూషన్. అర్థమైందా? సో ఇది దీనికి సంబంధించి ఇది కూడా క్లియర్గా నేను ఆల్రెడీ డీటెయిల్గా చెప్పినాను ఒక వీడియోలో, అది కూడా షేర్ చేస్తాను, అన్ని కూడా చూడండి ఒకసారి. సో మనకి ఏం కావాలంటే సొల్యూషన్స్, టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్, తర్వాత మోల్ అంటే ఏంది మనకు అర్థం కావాలా నీట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా, మొలారిటీ అంటే ఏంది, అదేవిధంగా నార్మాలిటీ అంటే ఏంది, ఈ టర్మినాలజీ చాలు మనకు. నెక్స్ట్ మనం తీసుకుంటే యాసిడ్ అండ్ బేస్ తీసుకుంటే యాసిడ్ అంటే ఏంది, బేస్ అంటే ఏంది, తర్వాత pH వాల్యూ అంటే ఏంది, బఫర్ సొల్యూషన్ అంటే ఏంది. ఇవి 4 టాపిక్స్: యాసిడ్, బేస్, pH వాల్యూ, బఫర్ సొల్యూషన్. దీని గురించి కూడా లైట్గా డిస్కస్ చేద్దాం, మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిక్విడ్ తీసుకున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకొని వేడి చేసిన, అంటే హీట్ చేసిన. వాటర్ తీసుకొని వేడి చేస్తే హీట్ చేస్తే నాకు H+OH- కింద వచ్చినాయి. అంతేనా? ఇలా డివైడ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక లిక్విడ్ తీసుకున్నా, కొత్త లిక్విడ్, దీన్ని హీట్ చేసినప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ H+ అయాన్స్ ఈక్వల్గా కాకుండా కొంచెం ఎక్కువ వచ్చినాయి. ఇంతకుముందు వాటర్ని వేడి చేస్తే రెండు ఈక్వల్గా ఉన్నాయి, H+ ఎన్ని అయితే ఉన్నాయి, OH- ఎన్నే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 10 ఉంటే అవి కూడా 10 ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక లిక్విడ్ తీసుకున్నా, దాని పేరు ఏదో నాకు తెలియదు, దాన్ని వేడి చేస్తే H+ అయాన్స్ ఎక్కువ ఉన్నాయి. అలా H+ అయాన్స్ ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే యాసిడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ OH- ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం మనం? బేస్ అంటాం. అర్థమైందా క్లియర్గా? ఒక లిక్విడ్లో H+ అయాన్స్ ఎక్కువ ఉంటే దాన్ని మనం యాసిడ్ అంటాము, OH- అయాన్స్ ఎక్కువ ఉంటే దాన్ని బేస్ అంటాం. వాట్ ఇస్ ద యాసిడ్? ద లిక్విడ్ ఆర్ ఎ మెటీరియల్ విచ్ హ్యావింగ్ ద more H+ అయాన్స్. ద లిక్విడ్ విచ్ హ్యావింగ్ ద మోర్ ప్రోటాన్స్, దాన్ని ప్రోటాన్ అనొచ్చా ప్లస్ కాబట్టి. ద లిక్విడ్ విచ్ హ్యావింగ్ ద మోర్ పాజిటివ్ ఎనర్జీ ఈస్ కాల్డ్ యాజ్ యాసిడ్. ఈ విధంగా డిఫరెంట్గా చెప్పొచ్చు. మీకు ఏది నచ్చితే అది ఎగ్జామ్లో రాయండి. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు ఈక్వల్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? వాటర్ అంటాం, ప్యూర్ వాటర్ అంటాం. అర్థమైందా? సో దీన్ని మనం ఒక స్కేల్ ద్వారా డిఫైన్ చేసుకున్నాము. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ మనం ఏమంటామంటే pH వాల్యూ అంటాం. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ని బేస్ చేసుకొని. సో ఈ స్కేల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 నుంచి 14 వరకు ఉంటుంది. సో 0 నుంచి 7 అనేది న్యూట్రల్, అంటే ఇది వాటర్, ప్యూర్ వాటర్. ఈ సైడ్ యాసిడ్, ఈ సైడ్ బేస్. అంటే 0 నుంచి 7 వరకు యాసిడ్ అంటాము, 7 నుంచి 14 వరకు బేస్ అంటాం. అర్థమైందా? సో ఈ 7కి దగ్గర వచ్చేటప్పుడు, 0 నుంచి 7కి దగ్గర పోయేటప్పుడు ఏమైతే ఉంటుంది? ఎసిడిటీ తగ్గుతూ ఉంటుంది. అంటే మరి సబ్డివైడ్ చేసుకున్నాం. ఏ విధంగా? 0 నుంచి 4 వరకు ఉంటే స్ట్రాంగ్ యాసిడ్, 4 to 7 ఉంటే వీక్ యాసిడ్. అదేవిధంగా 7 నుంచి 14 వరకు పోయే కొద్దీ బేసిసిటీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏమనుకుంటాం? 7 నుంచి 10 వరకు వీక్ బేస్, 10 నుంచి 14 వరకు స్ట్రాంగ్ బేస్. అర్థమైందా? 0 నుంచి 14 వరకు అయితే ఉంటుంది, 0 to 7 యాసిడ్, 7 to 14 బేస్, 0 to 4 స్ట్రాంగ్ యాసిడ్, 4 to 7 వీక్ యాసిడ్, 0 to 10 వీక్ బేస్, 10 to 14 స్ట్రాంగ్ బేస్. అర్థమైందా? ఇవి మనకు సంబంధించిన టాపిక్స్. చాలు, మిడ్కి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. నేను ఏదైతే చెప్పినానో ఇదే వీడియోని 4-5 టైమ్స్ రిపీటెడ్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి టెక్స్ట్ బుక్ అలా తిప్పేసేయండి. టెక్స్ట్ బుక్ కానీ నోట్స్ కానీ మీకు 100కు 100% క్లియర్గా రాయగలుగుతారు ఎగ్జామ్. తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రతి క్వశ్చన్ కూడా డయాగ్రామ్ రాయండి.
మీకు ఎలాగైతే నేను జనరల్ టాపిక్స్ ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇదే విధంగా మీరు కూడా ఒక జనరల్ టాపిక్ తీసుకొని విత్ డయాగ్రామేటిక్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడే మనకి ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అయితే పడతాయి, ఈవెన్ దో థియరీ సబ్జెక్ట్లో అయినా కూడా. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా? సరే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది సఫర్ అయితే అంటారు, ప్రాపర్గా మనకి ట్యూషన్స్ కానీ క్లాసెస్ కానీ మెటీరియల్ కానీ అవైలబుల్లో ఉండదు. కాబట్టి డిప్లొమాకి సంబంధించి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఫర్దర్గా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.